చిన్ని కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? గుడ్డులో నుంచి వచ్చింది. గుడ్డులో నుంచి వస్తేనే తన చిన్ని రెక్కలు చూసుకొని తల్లిని ఏమని అడిగింది? దాంతో ఏం చేయాలని వాళ్ళ అమ్మని అడిగింది కదా. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? చిన్ని కోడి రెక్కల సహాయంతో ఎగరాలని వాళ్ళ అమ్మ చెప్పింది కదా. మళ్ళీ చిన్ని కోడి పిల్లకు ముందర ఏం కనబడినాయి? చిన్ని కోడి పిల్లకు ముందర ఏం కనబడినాయి? గింజలు కనబడినాయి. ఆ గింజను చూసి వాళ్ళ అమ్మని ఏమని అడిగింది? వాళ్ళ అమ్మని తినాలని చెప్పింది. తినాలని ముందర వాళ్ళ అమ్మని ఏమని అడిగింది చిన్ని కోడి పిల్ల? అమ్మ ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని వాళ్ళ అమ్మని అడిగింది కదా. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? తినాలని చెప్పింది. తింటే ఆకలి వేయదు అని చిన్ని కోడి పిల్లతో వాళ్ళ అమ్మ చెప్పింది కదా. ఇంతలో అక్కడ మరికొన్ని ఏమొచ్చాయి మరికొన్ని అక్కడికి కోడి పిల్లలు వచ్చాయి కదా. చిన్ని కోడి పిల్లలు వచ్చాయి. అప్పుడు చిన్ని కోడి పిల్ల వాళ్ళ అమ్మని ఏమని అడిగింది? అమ్మ ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని వాళ్ళ అమ్మని అడిగింది చిన్ని కోడి పిల్ల కదా. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అప్పుడు? కాదు, వాటితో కలిసి ఆడుకోవాలని చెప్పింది కదా. వాటితో కలిసి కొడుతూ ఆడుకోసాగింది కదా. ఆర్య ఈలోపు తల్లి కోడి ఎక్కడికో బయటికి వెళ్ళింది. ఇంతలో అక్కడికి ఏమొచ్చింది? పిల్లి వచ్చింది. ఆ పిల్లిని చూడగానే తోటి కోడి పిల్లలన్నీ పారిపోయాయి కదా. పారిపోయి ఇప్పుడు ఆ చిన్ని కోడి పిల్ల ఏమి చేయాలో తోచలేదు కదా. అక్కడ అడగాలంటే వాళ్ళ అమ్మ కూడా లేదు. అప్పుడు ఎవరిని అడిగింది? పిల్లిని అడిగింది కదా. ఏమని అడిగింది? పిల్లి నువ్వు కనబడితే నేనేమి చెయ్యాలి అని అడిగింది కదా. అప్పుడు పిల్లి ఏమని చెప్పింది? నువ్వు కనబడితే ఏం చెప్పింది? నువ్వు కదలక మెదలక అలాగే ఉండాలి అని పిల్లి చిన్ని కోడి పిల్లతో చెప్పింది. అప్పుడు చిన్ని కోడి పిల్ల ఏమని చెప్పింది? అమ్మ ఆశ, నేను మా అమ్మ మాట తప్ప ఎవరి మాట వినను అని తుర్రుమని పారిపోయింది కోడి పిల్ల. మన పెద్దవారి మాట తప్పక వినాలి, బయటి వారి మాటలు వినకూడదు.